హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఇవాల్టి స్పెషల్ మా రెస్టారెంట్ స్టైల్ హైదరాబాద్ వెజ్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్, ఇంతకు ముందు కూడా మన ఛానల్లో వెజ్ బిర్యానీ వీడియో చేశాను, కానీ అది హోమ్ మేడ్ స్టైల్. ఇప్పుడు చెప్తున్న వీడియో రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ. ఎగ్జాక్ట్ పక్కా నేను చెప్తున్న మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు తిననటువంటి బెస్ట్ వెజ్ బిర్యానీని మీ ఇంట్లోనే తినేస్తారు. అంత ఈజీగా ప్రాసెసింగ్ చెప్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా బిర్యానీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా శుభ్రంగా వాష్ చేసి లార్జ్ డైస్ పీసెస్ గా మీడియం సైజ్ పొడవుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ 4 రకాలు తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక మందంపాటి బిర్యానీ హండీ తీసుకొని పెద్దగా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ తీసేసుకొని 250 గ్రామ్స్ పనీర్ ను లార్జ్ డైస్ పీసెస్ గా కట్ చేసి వేసేసి మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సాల్ట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ వేసి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా నైస్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా చల్లేసుకొని 100 ml వెజిటబుల్ ఆయిల్ వేసి 1/2 కప్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్ మేడే యూస్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ 150 ml దేశీ ఘీ వేసి నెమ్మదిగా మిశ్రమం మొత్తం కలుపుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఘీని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ లో వేసి హీట్ చేసి కూడా వేయొచ్చు. ఈ వెజిటేబుల్ మ్యారినేషన్ ప్రాసెసింగ్ ని స్పీడ్ గా కాకుండా జస్ట్ కలిపామా లేదా అన్నట్టుగా నెమ్మదిగా కలుపుకోండి. మీరు స్పీడ్ గా కలపడం వలన కొంచెం టేస్ట్ వగరుగా వచ్చే ఛాన్స్ ఉంది. 2-3 నిమిషాల పాటు కలుపుకొని 30 నిమిషాల పాటు రెస్ట్ చేయండి. 30 మినిట్స్ తర్వాత 200 గ్రామ్స్ బ్రౌన్ ఆనియన్స్ వేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని ముట్టుకుంటే కడక్లాగా, విరగ్గొడితే విరిగిపోయేలా ఫ్రై చేసుకొని వేసి మళ్ళీ నెమ్మదిగా కాసేపు కలుపుకోండి. ఇప్పుడు 1/2 కప్ల కొరియాండర్ పౌడర్ చల్లేసుకొని 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి నేను ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా వేయండి. ఈ బిర్యానీ మసాలా ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి చూసేయండి. 2 నిమిషాల పాటు ఈ మసాలా వేసి కలిపి 1 కేజీ పెరుగు వేసి మళ్ళీ నెమ్మదిగానే కలిపి 2 నిమిషాల పాటు కలిపేసి పక్కన పెట్టేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ బిర్యానీ మ్యారినేషన్ చేసి కాసేపు రెస్ట్ ఇచ్చిన వెజిటేబుల్ మసాలా మీద నుండి బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హీట్ వాటర్ 700 ml వేసి 1 నిమిషం పాటు కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న బాయిల్ వాటర్ లో వేసే మసాలాల గురించి చెప్తాను. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత 5-6 బిర్యానీ ఆకు వేసి కొద్దిగా పుదీనా చల్లేసుకొని 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాల్ట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు 4 దాల్చిన చెక్క వేసి 1.5 టేబుల్ స్పూన్ల లవంగాలు 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం వేసి 1/2 కప్ల ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి 10 నిమిషాల పాటు బాయిల్ చేయండి. వెజిటేబుల్స్ కి మ్యారినేషన్ ప్రాసెసింగ్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. 7-8 లెమన్ పీసెస్ ని సీడ్స్ రాకుండా కట్ చేసుకొని వెజ్ మీద నుండి పిండేసుకొని కాసేపు కలిపి గ్రేవీతో ఉన్న వెజిటేబుల్స్ సమానంగా సెట్ చేసుకోండి. సలసలా మరుగుతున్న వాటర్ నుండి మసాలా మొత్తం బయటికి తీసేసి డస్ట్ బిన్ లో పడేయండి. మరుగుతున్న వాటర్ నుండి ఈ మసాలా ఎందుకు తీసేస్తున్నానంటే జస్ట్ 10 నిమిషాల్లోనే వాటర్ మసాలా మొత్తం ఫ్లేవర్ ని గుంజేసుకుంటుంది. తర్వాత ఇదంతా ఒక చెత్త మాత్రమే. మనం బిర్యానీ తింటున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకే వాటర్ నుండి మసాలా మొత్తం తీసేసి దాదాపు 1 అవర్ పాటు 4 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70% ఉడికేంత వరకు లేయర్ వైజ్ గా బిర్యానీ మసాలా మీద నుండి చల్లేసుకోండి. మొదటి 2 లేయర్ రైస్ తీసిన తర్వాత కొద్దిగా సాహి జీరా చల్లేసుకోండి. ఈ సాహి జీరాను బాయిల్ వాటర్లో ఎట్టి పరిస్థితిలో వేయకండి. కొద్దిగా పుదీనా చల్లేసుకొని అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి మిగతా లేయర్ రైస్ మొత్తం బయటికి తీసేయండి. ఆల్మోస్ట్ బిర్యానీ రైస్ బయటికి తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని సాహి జీరా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాస్మతి రైస్ పుల్లలుగా రావాలంటే హీట్ వాటర్లో కొద్దిగా ఘీ వేసి స్ప్రే చేసుకొని లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేయండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు కాటన్ క్లాత్ అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు, రౌండ్గా వేసి 15 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ హండీ నుండి స్టీమ్ వస్తుంది. అప్పటి వరకు దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి సర్వ్ చేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఎందుకంటే మీరందరూ ఆల్మోస్ట్ నేను చేసిన షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒకసారి మీరు కూడా ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బుడా.